హాయ్, ఈరోజు మనం ఏ టాపిక్ చూస్తే హైడ్రాలిక్ ఫ్లో కంట్రోల్ వాల్వ్. రండి వీడియోకి వెళ్దాం. ఇక్కడ 2 ఫ్లో కంట్రోల్ డయాగ్రామ్ ఉంది. బోత్ ఆర్ ఫ్లో కంట్రోల్. ఫస్ట్ వన్ ఇది థ్రాటిల్ వాల్వ్, సేమ్ ఇది థ్రాటిల్ విత్ చెక్ వాల్వ్. బోత్ ఆర్ ఫ్లో కంట్రోల్. ఓకేవా? హైడ్రాలిక్ డయాగ్రామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రాలిక్ డయాగ్రామ్ చూస్తే హైడ్రాలిక్ డయాగ్రామ్ సింబల్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ఓకేవా? ఓకే, ఫస్ట్ ఫ్లో కంట్రోల్ ఎందుకు యూజ్ చేస్తామంటే లోపల వచ్చిన ఫ్లో బయటికి వెళ్ళిన ఫ్లో కంట్రోల్ చేస్తాం, అందుకే ఫ్లో కంట్రోల్ యూజ్ చేస్తాను. నేను అనిమేషన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత పంప్ ఆన్ అయింది. ఓకేవా? ఇప్పుడు పంపులో అన్ని ఆయిల్ ఎక్కడ వస్తుంది? డీసీవీ పీ పోర్టుకు వస్తుంది. ఇక్కడ డీసీవీ చూస్తే క్లోజ్లో ఉంది. ఓకేవా? ఇప్పుడు నేను కాయిల్ పిక్ చేసిన తర్వాత కాయిల్ పిక్ చేసిన తర్వాత అన్ని ఆయిల్ డీసీవీ పీ పోర్ట్ టు ఏ పోర్ట్ కనెక్ట్ అయింది, బీ పోర్ట్ టీ పోర్ట్ కూడా కనెక్ట్ అయింది. ఓకేవా? ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన ఆయిల్ డీసీవీ పోర్ట్ ద్వారా ఏ పోర్ట్ ఫ్లో కంట్రోల్ ఏ పోర్టుకు వచ్చింది. ఓకేవా? ఇప్పుడు ఫ్లో కంట్రోల్ చేసిన తర్వాత అన్ని ఆయిల్ బీ పోర్ట్ ద్వారా సిలిండర్ ఒక సైడ్ వస్తుంది. ఓకేవా? ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చూస్తే ఆపోజిట్స్లో అన్ని ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు అన్ని ఆయిల్ బీ టు టీ పోర్ట్ ద్వారా అన్ని ఆయిల్ ట్యాంక్కి రిటర్న్ అయింది. ఓకేవా? ఇప్పుడు నేను అగైన్ ఇప్పుడు సిలిండర్ బ్యాక్ ఫార్వర్డ్ కావాలంటే ఈ కాయిల్ పిక్ చేసిన తర్వాత అన్ని ఆయిల్ పిక్ చేసిన తర్వాత పోర్ట్ ఇక్కడ చేంజ్ అయింది. పీ పోర్ట్ బీ పోర్ట్ కూడా కనెక్ట్ అయింది, ఏ పోర్ట్ టీ పోర్ట్ కూడా కనెక్ట్ అయింది. ఓకేవా? ఇప్పుడు పీ పోర్ట్లో అన్ని ఆయిల్ బీ పోర్ట్ ద్వారా ఫ్లో కంట్రోల్కి వస్తుంది. ఫ్లో కంట్రోల్ చేసిన తర్వాత ఆయిల్ సిలిండర్ రాడ్ సైడ్కి వస్తుంది. ఓకేవా? ఇప్పుడు సిలిండర్ ఆపోజిట్లో ఉంది అన్ని ఆయిల్ ఫ్లో కంట్రోల్ ద్వారా ఏ పోర్టుకి వస్తుంది, డీసీవీ ఏ పోర్టుకు వస్తుంది. ఏ పోర్ట్ నుంచి టీ పోర్టుకి వస్తుంది, అన్ని ఆయిల్ ట్యాంక్లో కలెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఈ ఫ్లో కంట్రోల్ చేయనంటే ఇక్కడ చూస్తే ఫ్లో 100లో ఉంది. ఓకేవా? ఇప్పుడు నా ఇది 15 చేంజ్ చేస్తాను. చేంజ్ చేసిన తర్వాత అగైన్ అనిమేషన్ స్టార్ట్ చేస్తాను. అనిమేషన్ స్టార్ట్ చేసిన తర్వాత పంప్ ఆన్ ఉంది. ఇప్పుడు కాయిల్ పికప్ చేయర టైము చూస్తే స్పీడ్ డిఫరెంట్ ఉంది. అగైన్ ఫ్లో చేంజ్డ్ టు 10. ఓకేవా? ఇప్పుడు అగైన్ కాయిల్ పికప్ చేసి చూస్తా, అగైన్ ఫ్లో కంట్రోల్ అయింది. ఓకేవా? ఇది ఫస్ట్ థ్రాటిల్ చెక్ వాల్వ్. నెక్స్ట్ థ్రాటిల్ విత్ ఫ్లో కంట్రోల్ వాల్వ్, థ్రాటిల్ విత్ చెక్ వాల్వ్. బోత్ ఆర్ ఫ్లో కంట్రోల్. ఇది టెక్నికల్ వర్డ్ మీటర్ ఇన్ అండ్ మీటర్ అవుట్. మీటర్ ఇన్ అంటే వచ్చిన ఫ్లో కంట్రోల్ చేసి బయటికి వెళ్ళిన ఫ్లో ఫ్రీగా వస్తుంది, ఇది మీటర్ ఇన్. మీటర్ అవుట్ అంటే వచ్చిన ఫ్లో ఫ్రీగా ఉంది, బయటికి వెళ్ళిన ఫ్లో కంట్రోల్ చేసి, ఇది మీటర్ అవుట్. ఇక్కడ డయాగ్రామ్లో ఉందిన కంట్రోల్ వాల్వ్ ఫ్లో కంట్రోల్ వాల్వ్ మీటర్ ఇన్. ఎందుకంటే ఇప్పుడు సిలిండర్కి లోపల వచ్చిన ఫ్లో కంట్రోల్ చేసి బయటికి వెళ్ళే ఫ్లో ఫ్రీ మోషన్లో ఉంది, ఇది మీటర్ ఇన్ కంట్రోల్ వాల్వ్. ఓకేవా? సేమ్ అదే ఇక్కడ సేమ్ అదే ఆపరేషన్. ఇప్పుడు నా అనిమేషన్ ఆన్ చేయింది. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ పంప్ ఆన్ అయింది. ఓకేవా? పంప్ ఆన్ అయిన తర్వాత అన్ని ఆయిల్ పీ పోర్టుకు వస్తుంది. పీ పోర్టుకు వస్తుంది. కాయిల్ ఇప్పుడు పిక్ చేసిన తర్వాత అన్ని ఆయిల్ చూసే డీసీవీ ద్వారా ఫ్లో కంట్రోల్ ఏ పోర్టుకు వస్తుంది. ఇక్కడ అన్ని ఆయిల్ చూస్తాం. చెక్ వాల్వ్ క్లోజ్లో ఉంది. ఓకేవా? చెక్ వాల్వ్ ఇప్పుడు క్లోజ్లో ఉంది. ఆ సమయం అన్ని ఆయిల్ ఫ్లో కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేసి సిలిండర్ ఆపోజిట్ సైడ్కి వస్తుంది. ఇక్కడ ఉన్న అన్ని ఆయిల్ ఫ్లో కంట్రోల్ వస్తుంది. ఫ్లో కంట్రోల్ నుంచి
చక్ వాల్, ఈ బాల్ ఉంది కదా, ఈ బాల్ పుష్ చేసి అన్ని ఆయిల్ డీసీవీ బీ పోర్టుకు వస్తుంది. బీ పోర్ట్ నుంచి టీ పోర్టుకు, బీ పోర్ట్ నుంచి అన్ని ఆయిల్ ట్యాంక్కి రిటర్న్ అయింది. ఓకేవా? ఇలా ఫ్లో కంట్రోల్ వర్క్ అయింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మిస్టేక్, సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం మాత్రమే తెలుసు. ఏదైనా మిస్టేక్ ఉందానంటే కింద కామెంట్ చేయండి. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.